నాబాలుడు గురించి కొన్ని విషయాలు చెప్తారు. నాబాలు ఎవరు అనగా 25వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. ధనవంతుడు ఆస్తిపరుడు అని ఉంది. ధనం ఉంది కానీ గుణం లేదు. నాబాలు ఎవరు అనగా 25వ అధ్యాయం 3వ వచనంలో దుర్మార్గుడు, మంచోడు కాదు, దుష్ట పనులు చేసేవాడు, దుర్మార్గుడు. నాబాలు ఎవరనగా కోపిష్టి, వచ్చింది సహాయపడిన వ్యక్తి లేదని చెప్పాలి కానీ తిట్టి పంపించాడు. అంటే కోపం పాపం. నాబాలు ఎవరు అనగా 25వ అధ్యాయం 17వ వచనంలో పనికి మాలిన వాడు, పనికి వచ్చాడు కాదు, 17వ వచనంలో ఉంటుంది పనికి మాలినోడు. మన భాషలో చెప్పాలంటే వీడు వేస్ట్ అంటారు. కొంతమంది భార్యలు ఏమంటారంటే ఇతని వల్ల ఈ కుటుంబానికి ఏ ప్రయోజనం లేదు. కొంతమంది భార్యలు చూసి అంటారు ఈ స్త్రీ అన్నం వండదు, ఇంట్లో ఏం పని చేయదు, వేస్ట్ అండి అని అంటారు. అంటే పనికి మాలినటువంటి స్థితి నాబాలు ఎవరు అనగా 25:36 వచనంలో చూస్తాం. త్రాగుబోతూ తిండిపోతూ తన జీవితం అపవిత్రపరుచుకుంటున్నాడు. కానీ ప్రియులారా, దేవుడు అలాంటి ఒక దుర్మార్గుడికి, అలాంటి ఒక పాపిష్టికి అద్భుతమైనటువంటి ఆత్మీయురాలుని దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చాడు. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా.